హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 20 ఫ్రైడే సెప్టెంబర్. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అయింది. ఇప్పుడనే మనం డ్యూటీ లాయిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సెంటివ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. నైట్ కస్టమర్ కేర్ కూడా కాల్ చేసిన, పార్ట్నర్ కేర్కి కాల్ చేస్తే ఇన్సెంటివ్ అడిగితేనేమో మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. రేట్ కార్డ్ అడిగితేనేమో రేట్ కార్డ్ ఏముండదు సార్ అని అంటున్నారు. వీడియో మేము గిట్టుబాటు కావట్లేదు మాకు అని అడిగితేనేమో కావట్లేదు అంటే మేమేం చేయలేము సార్ అని అంటున్నారు వాళ్ళే డైరెక్ట్గా. అది మీరు ఇచ్చే 10 రూపీస్ 12 రూపీస్ మేము డ్యూటీ చేయాలా వద్దు అంటే ఫస్ట్ 4-5 సార్లు కాల్ చేసిన, 4-5 మందికి కలిసింది. ఫస్ట్ కనెక్ట్ అయిన వాళ్ళకి మీ ఇష్టం సార్ అని అన్నాడు. తర్వాత వాళ్ళు చెయ్యండి సార్ అని అన్నారు. అదైతే రెస్పాన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఓలా కస్టమర్ కేర్ కాల్ చేస్తే రెస్పాన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఉంటుంది వస్తాయా రావా పెంచుతారా అంటే మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటామని అంటున్నారు. ఎప్పటి నుంచో ఆ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటానే ఉన్నారు. దానికైతే అదొకటే వాళ్ళకి నోటికి వస్తుంది, అదొకటే రాసిచ్చినట్లున్నారు. అంతే ఉన్నా. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే లాయిన్ చేద్దాం. ఇన్సెంటివ్ అయితే ఏమి ఇవ్వలేదు ఓలాలో. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. లైక్ చేసినట్లయితే వీడియో అనేది కొత్త వాళ్ళకనే వెళ్తుంది. ఏదో ఇంపార్టెంట్ ఉన్నట్టుంది అని యూట్యూబ్ అనుకొని వీడియో అనేది కొత్త వాళ్ళకి పంపిస్తాడు. మీరు కూడా కొత్త వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదా, అందుకు నేను లైక్ చేయమంటున్నాను. లైక్ చేసినట్లయితే వెళ్తుంది వాళ్ళకి. అదైతే ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే లాయిన్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడైతే ఓలా లాయిన్ చేస్తున్నా. ఓలా చేశాను. ఇవన్నీ ఇన్సెంటివ్ అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ఇదైతే ఇంకా ఓలాలో కూడా ఓసారి పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఓలాలో 33% యాక్సెప్ట్ రేట్ ఉంది, 20% యాక్సెప్ట్ రేటు 20% ఉంది, క్యాన్సిలేషన్ రేట్ 33% ఉంది. ఇదైతే ఇంకా రైడ్ అయితే ఇంకేం పర్లేదు. నిన్నైతే అట్లా లాయిన్ చేసినాం, అట్లా పడిపోయింది రైడు. ఇదైతే ఇంకా కస్టమర్ కేర్ కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇన్సెంటివ్ను పేమెంటు పెంచరా అంటే జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటామని అంటున్నారు. చేయాలా వద్దా అంటే మీ ఇష్టం అని అంటున్నారు. అంతే. కాల్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకోసారి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి మీకు పెడతాను. ఇంకోసారి టైం చూసుకొని ఎప్పుడైనా రికార్డ్ చేసి మీకు పెడతాను. అదైతే ఇంకేముంది అబ్బాయి చెప్పేకి, ఇంకైతే ఏం లేదు. వెహికల్స్ అయితే తీసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఆలోచించుకొని పేమెంట్ నాకు 500 మిగిలిన చాలు డైలీ అని అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి, వద్దనను. నాకు 2000 3000 మిగిలాలి డైలీ అంటే నాది మీ ఇష్టము. వీడియో చూసి ఆలోచించుకొని తీసుకోండి. అదైతే 500 అయితే ఖచ్చితంగా తీసుకుపోతాం 100%, 200%. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే డీజిల్ బొంగ 500 అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాము. నా 500 కన్నా ఎక్కువ కావాలి అంటే ఆలోచించుకొని వీడియో చూసి స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి, మీకు అనేది అర్థమవుతుంది. అది మరి అయితే ఓకే. మరి అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకేం రైడ్ అయితే పర్లేదు. నిన్నైతే 3000 అయింది. వీడియో కానీ చూడకుంటే ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎంతసేపు డ్యూటీ చేసినా మొత్తం డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కూడా పడింది. 31 కిలోమీటర్స్ 480 రూపీస్ ర్యాపిడోలో. వద్దు, ఎల్బీ నగర్ అంట. అసలు వద్దు, ఆ సైడ్ ఎల్బీ నగర్ సైడ్ తక్కువ ఉంటాయి బుకింగ్లు. ఒకవేళ ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎల్బీ నగర్ వద్దు.
ఒకవేళ మనం ఎల్బీ నగర్ పోయినా కానీ అక్కడి నుంచి వాడు ఓల్డ్ సిటీ వేస్తాడు, మలక్పేటు ఆ సైడ్ వేస్తాడు. అందుకు నేను ఎల్బీ నగర్ పోలే, స్టార్టింగ్లో పోయినా కానీ ఒకసారి 2 సార్లు, నా తర్వాత అయితే పోలేదు. చిన్న చిన్న గలీలలో తిప్పుతాడు. అన్నది ఇంకోటి అదే ఎల్బీ నగర్దే 31 కిలోమీటర్స్ 487 రూపీస్. పేమెంట్ చాలా తక్కువ, 15 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది అంతే. 14 రూపీస్ వరకే పడింది. వద్దు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకేముందబ్బా, ఇంకైతే ఏం లేదు. మీరు అనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సరే మరి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో, ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయిపోయింది ఓలాలో, 20 కిలోమీటర్స్ 350 రూపీస్. కానీ ఆ రైడ్ అనేది అప్డేట్ కాలేదు, చూపించట్లే. రైడ్ కంప్లీట్ అయింది, పేమెంట్ కలెక్ట్ చేసుకున్నా, క్యాష్ కలెక్ట్ కొట్టేసిన, కానీ అప్డేట్ కాలే. ఎప్పుడు అప్డేట్ అవుతుందో చెప్పలేము. చూపించట్లే అసలు, నో రైడ్స్ అని చూపిస్తుంది. అది సరే అయితే. ఇంకా ఓలాలో ర్యాపిడోలో అయితే అసలు పడలేదు, మార్నింగ్ నుంచి ఒక రైడ్ కూడా పడలేదు. అంతే ఇంకా. సరే మరి అయితే ఇప్పుడైతే బంజారా హిల్స్లో ఉన్నా. ఓలాలో రైడ్స్ కూడా ఏం పడట్లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు పడలే రైడ్ కూడా, పడినది ఇప్పుడు పడినది. ఎల్బీ నగర్, మళ్ళీ ఎల్బీ నగర్ పడినది. $16 కిలోమీటర్లు అంట, 220 రూపాయలు అంట ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ అనే యాక్సెప్ట్ చేయలే. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. అదైతే ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ప్రజెంట్ అయితే 5 మినిట్స్ అయిపోయింది రైడ్ అయిపోయి, అప్డేట్ అయితే కాలేదు రైడు. సరే అయితే మళ్ళీ అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే రైడ్స్ వచ్చేసి 3 రైడ్స్ అయిపోయినాయి టోటల్. టైం వచ్చేసి 11:25 అయింది. 3 ఓలాలోనే ఉన్నాయి, ర్యాపిడోలో అయితే అసలు పడలేదు. ఇప్పుడు ఒకటి పడినది 130 రూపీస్, వెంటనే క్యాన్సిల్ అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇది ఓలాలో వచ్చేసి లేటుగా అప్డేట్ అవుతున్నాయి రైడ్స్. అది కూడా చూపిస్తా. ఇప్పటికైతే ఇప్పుడు అప్డేట్ అయింది. ఇందా 5-10 మినిట్స్ అయింది రైడ్ అయిపోయి, ఇప్పుడు అప్డేట్ అయింది. చూపిస్తా చూడండి. 3 రైళ్ళు ఇందాక నుంచి చూపించలేదు కదా, ఇందాక అప్డేట్ కాలే అని చెప్పిన కదా, ఇప్పుడు అప్డేట్ అయినాయి అన్నీ. ఇవన్నీ టైం వచ్చేసి 11:25. 3 రైడ్స్. ఇంకోటి అన్నది ఫిలిం నగర్ అంట, వద్దు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఫిలిం నగర్ 2 కిలోమీటర్స్ అంట, 122 రూపీస్ అంట, యాక్సెప్ట్ చేయలే. ఫిలిం నగర్ అంటే పైకి ఉంటుంది, పైకి కిందకి దిగేది, ఎందుకు రిస్క్ అని. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి దేవేందర్ కాలనీ నుంచి బంజారా హిల్స్. ఇది వచ్చేసి 19.9 కిలోమీటర్స్ అంటే ఉన్న 20 కిలోమీటర్స్ వేసుకున్నాం. 20 కిలోమీటర్స్కి 404 రూపీస్ క్యాష్ కలెక్ట్, దాంట్లో నుంచి 38 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 24 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 341 రూపీస్. టైం వచ్చేసి 1 అవర్ 58 మినిట్స్ పట్టింది టైము. నెక్స్ట్ రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ బేగంపేట. ఇది వచ్చేసి 4.8 కిలోమీటర్స్ 20 మినిట్స్ పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 115 రూపీస్ క్యాష్ కలెక్ట్, దాంట్లో నుంచి జిఎస్టీ 6 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 121 రూపీస్ ఇచ్చిండు. ఇంకోటి వన్ రైడు చూడండి, 18 కిలోమీటర్స్ 218 రూపీస్ అంట. ఇట్లా ఇస్తుండు, ఇస్తే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి. కిలోమీటర్ 10 రూపాయలు పడుతుంది మనకి ఆడికి పోయేసరికి, అందుకని యాక్సెప్ట్ చేయట్లేదు. మినిమం 15 రూపీస్ అన్ని ఇస్తే యాక్సెప్ట్ చేస్తా.
ఇది అయిపోయింది కదా, 4.8 కిలోమీటర్స్ 121 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది బేగంపేట నుంచి నంది నగర్ బంజారా హిల్స్. దీనికి వచ్చేసి 6.6 కిలోమీటర్స్ 21 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 141 రూపీస్. దాంట్లో జిఏ కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. జిఎస్టీ వచ్చేసి 7.43 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 148 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 21 మినిట్స్ టైం పట్టింది. టోటల్ వచ్చేసి 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం ఇప్పటికి. 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 611 రూపీస్ ఇచ్చిండు. రైడ్స్ అనేవి కొంచెం స్లోనే ఉన్నా కానీ ఇట్లా 10 రూపీస్ కిలోమీటర్కి అట్లా ఇస్తుండు. ఇదైతే ఇట్లా ఉంది. ఈరోజు అయితే కొంచెం స్లోనే ఉంది. ఓకే, మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైతే ఇంకా రైడ్ ఏమి యాక్సెప్ట్ చేయలేదు, పర్లేదు. అదొకటే పడినది బంజారా హిల్స్. ఇంకోటి ఫిలిం నగర్ అంటే పైకి కిందికి పోవాలి, కొండలు అట్లా ఉంటాయి, వద్దు. చిన్న చిన్న గల్లీలలో తీసుకెళ్తారు ఫిలిం నగర్లో. బంజారా హిల్స్ అట్లే ఉండొద్దు. ఇప్పుడైతే నా రైడ్ అయితే ఏం పర్లేదు. రైడ్ వర్క్ అనేది అప్డేట్ చేస్తాను మీకు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా. అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. స్కిప్ చేయట్లేదు ఎవరు, బాగానే చూస్తున్నారు అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చేయట్లేదు. ఓకే, మరి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైతే టోటల్ టైం వచ్చేసి 2:25 అయింది. ఓలాలో 5 అయినాయి, ర్యాపిడోలో 2 3 అయినాయి. 3 కాదు 2. కన్ఫర్మ్ చేస్తా ఎన్ని అయినాయో. రెండు రైడ్లు, ర్యాపిడోలో 5, ఓలాలో 2 చూపిస్తా చూడండి. ఓలాలో వచ్చేసి ఇది వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఆపోజిట్ రోడ్లోకి, అంతే. యూతల్ నుంచి అవతలకి 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వెళ్ళిన 121 రూపీస్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది హైటెక్ సిటీ నుంచి ఇది హైటెక్ సిటీ నుంచి సంజురెడ్డి నగరు. ఇది 9 కిలోమీటర్స్ వచ్చిన 198 రూపీస్ ఇచ్చిండు. పర్ కిలోమీటర్ వచ్చేసి 20 రూపీస్ పన్నది. నెక్స్ట్ ఓలాలో ఫస్ట్ 3 చూపించిన కదా, మళ్ళీ 2 అయినాయి. బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలి ఎక్కరంటే హాస్పిటల్ ఏదో ఉంది, జనారెడ్డి రెడ్డి నగర్ అంట, బంజారా హిల్స్. 288 రూపీస్ ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 274లో నుంచి 14 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 288 రూపీస్ ఇచ్చిండు. 11 కిలోమీటర్స్కి 23 మినిట్స్ టైం పట్టింది. ఈ 20 రూపీస్ ఎబోనే వచ్చినాయి ఈ రైడ్కి కూడా. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అంటే సుందర్ నగర్ నుంచి జీడిమెట్ల. ఇది వచ్చేసి 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 224. దాంట్లో నుంచి వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 222 రూపీస్ ఇచ్చిండు. 13 కిలోమీటర్స్కి 222 రూపీస్ ఇచ్చిండు. అంటే కిలోమీటర్ 18 రూపీస్ 19 రూపీస్ అట్లా పట్టింది. టైం వచ్చేసి 36 మినిట్స్ అంతే. ఇంకా ఓలాలో 1100, ర్యాపిడోలో 300 అయినాయి. 1100 300 1400 అయినాయి ఇప్పటికైతే. ఇప్పటికైతే ఇంకా లంచ్ చేయలేదు. టైం వచ్చేసి 2:30 అయింది. ఇప్పుడే ఉన్న రూమ్ కూడా వచ్చేసిన నేను. నా దగ్గరలో ఉన్నది కదా జీడిమెట్ల, నాకు దగ్గర అవుతుంది. నేను ఉండేది కోంపల్లి, నాకు దగ్గర అవుతుంది. నా రూమ్ కూడా వచ్చేసిన. ఇప్పుడు అనేది లాగ్ వచ్చేసేసి నా సాయంత్రం అనేది ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా 5 వరకు అనేది.
5 వరకు రెస్ట్ తీసుకొని ఉన్న ఈవినింగ్ ఎంత అయితే అంత చూసి, అంటే నిన్నటంటే అయితే 3,000 అయితే కావు, నమ్మకాలు లేవు. డీజిల్ ఇప్పటికి తక్కువే తాగింది, 400 ఏమో తాగింటుంది అంతే. అదైతే నా సాయంత్రం చూసుకొని 5కి లాగిన్ అవుతా. ఇప్పటికైతే 1400 అయినాయి, 5కి లాగిన్ అవుతా మళ్ళీ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి 2:30 అయింది. 2 అవర్స్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతా. ఒకవేళ వస్తే నా పోవుద్ది కాదు, సాయంత్రం పోదాంలే అనిపిస్తుంది రూమ్ కానీ వస్తే. అందుకే నిన్న బయటనే లంచ్ చేసిన, అబ్బాయి రాకుండా. నేను ఈరోజు దగ్గరలో ఉన్నా కదా, 4 కిలోమీటర్స్ అంతే పడింది. అదైతే ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 91 కిలోమీటర్స్ తిరిగిన. 91 కిలోమీటర్స్కి 1400 అమౌంట్ అయినాయి. ఇప్పుడు ఇంకో 9 కిలోమీటర్స్లో ఇంకో 200 అవుతాయి, 1600 అయిపోద్ది 100 కిలోమీటర్స్కి. అది అని నేను అనుకున్నా. సరే మరి అయితే మీకైతే మళ్ళీ అయితే ఈవినింగ్ లాగిన్ అయినాక అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా లాగిన్ అవుతాను. దాంట్లో అయితే లాగిన్ కాకుండా అయితే ఏమి ఉండదు, ఖచ్చితంగా అయితే లాగిన్ అవుతాను. దానికన్నా ముందు మీరైతే ఛానల్ అనేది ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి అయితే ఈవినింగ్ అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఒక లైక్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా, ఒక వీడియోకి ఒక్క లైక్ అంతే అడిగేది. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి, లైక్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయిపోయిన టైం వచ్చేసి 9 అయింది. ఆఫ్టర్నూన్ లాగౌట్ చేసిన, 2కి లాగౌట్ చేసి 5కి లాగిన్ అవుదాం అనుకున్నా, కానీ 6కి లాగిన్ అయినా. లేట్ అయిపోయింది, అందుకే ఉన్న వీడియో తీయలేదు, డైరెక్ట్ డ్యూటీ ఎక్కేసిన. మన ఈవినింగ్ లాగిన్ అయ్యి ఈవినింగ్ వచ్చేసి ఎన్ని కొట్టిందంటే 3 రైళ్ళు కొట్టిన ఈవినింగ్. చూపిస్తా చూడండి, ఈవినింగ్ కొట్టిన 3. ₹163 ఇది. ర్యాపిడోలోనే కొట్టిన 3, ఓలాలో ఏం కొట్టలేదు, ఏం పర్లేదు ఓలాలో. ఇది వచ్చేసి కోంపల్లి నుంచి కోంపల్లె 4 కిలోమీటర్స్. ఇది బొల్లారం అని చూపిస్తుంది, బొల్లారం కాదు అది, కోంపల్లి. ₹163, 45 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 3.5 కిలోమీటర్స్ వెళ్ళింట, 10-15 మినిట్స్ పట్టింది టైము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీడిమెట్ల నుంచి కుత్బుల్లాపూరు. ఇది వచ్చేసి 36 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. టోటల్ వచ్చేసి 172 రూపీస్ ఎర్నింగ్. ఇది వచ్చేసి ఐడిఏ జీడిమెట్ల నుంచి తప్పు చూపిస్తుంది. ఇందులో డ్రాప్ చేసిందేమో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇక్కడ ట్యాంక్ బండ్ కావాజీగూడ అని చూపిస్తుంది. ర్యాపిడోలో తప్పు చూపిస్తుంది. ఇది వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది, 287 రూపీస్ వచ్చింది. 40 మినిట్స్ టైం పట్టింది. ఇంకా టోటల్ వచ్చేసి ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి 941 రూపీస్. నెక్స్ట్ ఓలాలో వచ్చేసి మార్నింగ్ చేసిండే, నైట్ ఏం చేయలేదు. ఓలాలో వచ్చేసి 1123. డీజిల్ వచ్చేసి ఈరోజు 900 డీజిల్ తాగింది అంతే, 900. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1164 రూపీస్ ఈరోజు ప్రాఫిట్. ఇదైతే ఇట్లా ఉంది ఈరోజు. నిన్న 3000 వచ్చినాయి, ఈరోజు 2000 వచ్చినాయి. ఈరోజు అయితే రైట్స్ ఏం లేవు, అందుకే ఉన్న మధ్యాహ్నం నుంచి చేయలేదు, స్లోగా ఉన్నాయి. అది అదైతే ఈరోజైతే నా 1100 ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ 8:30 నుంచి 2 వరకు చేసిన, మళ్ళీ ఈవినింగ్
6 నుంచి 9 వరకు చేసిన. ఈవినింగ్ 3 అవర్స్ చేసిన, మార్నింగ్ 7 అవర్స్, టోటల్ 10 అవర్స్ డ్యూటీ చేసిన. 10 అవర్స్ చేస్తే 2000 వచ్చినాయి. దాంట్లో 800 డీజిల్ పోయింది, 900 డీజిల్ పోయింది. దాంట్లో వచ్చేసి మనకు 1100 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఇంకా ఇట్లా ఉంది అయితే డ్యూటీ. కిలోమీటర్స్ వచ్చేసి 163 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఈరోజు. పర్ లీటర్ 15 రూపీస్ పర్ లీటర్ 15 కిలోమీటర్స్ వచ్చింది. 1 లీటర్ వచ్చేసి 15 కిలోమీటర్లు పోయింది. 9 లీటర్లు తాగింది డీజిల్. అదైతే ఇంకా ఇట్లయితే ఉంది. నా ఓలాలో అయితే ఇన్సెంటివ్ అయితే ఏం అప్డేట్ చేయలేదు. ఈ ఓలాలో అయితే ఇన్సెంటివ్ ఏం లేదు. ఓకే, మరి అయితే ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. లైక్ చేయట్లేదు వీడియోకి అనేది లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసిండ్రని నేను అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అనేది అర్థమవుతుంది. స్కిప్ చేసేస్తే అర్థం కాదు, అందుకు చెప్తున్నాను. ఇదైతే సరే, మరి అయితే రేపు ఎట్లుంటుందో చూద్దాం. రేపు సాటర్డే రేపు ఎట్లుంటుందో చూడాలి. ఓకే, మరి అయితే బాయ్, అందరికీ గుడ్ నైట్.